ఆదికాండం 17వ అధ్యాయం 5, 6 వచనాలను చదువుకుందాం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికంగా సమృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోని పిల్లలు చదివిన మాటలు చూస్తే అబ్రహాము మార్పు చెందాడు కనుక అతడిని అభివృద్ధి చేస్తాడు అన్నాను మొదటి మాట. ఏంటి అతను మార్పు పొందింది ఏంటి అనంటే, ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, ఎందుకంటే నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అబ్రహాము యొక్క కుటుంబం ఎంతమంది? అబ్రహాము యొక్క కుటుంబం ఎంతమంది? అబ్రహాము, భార్య అయిన శారా, లోతు, అంతేనా? ఇప్పుడు అబ్రహాముతో ప్రయాణం చేస్తున్న వారు వీళ్ళే కదా, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా మిగిలిన వారు దాసదాసీలు, పనివారు కొందరు ఉన్నారు. పోయిలారా, అబ్రహాము ఎంత ఆలోచన చేసినా ఎంతమంది కోసం ఆలోచించాలంటే భార్య లోతు, శారా లోతు, ఆలోచన విధానం అంతవరకే. ఒక పరిమితి కలిగినటువంటి కుటుంబముగా అబ్రహాము కుటుంబం ఉంది. దేవుడు అన్నాడు కదా, అబ్రహామా నీ పేరు మారుస్తున్నాను, అబ్రాము కాదు అబ్రహాము, ఎందుకంటే నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము యొక్క మనసు విశాలపరచబడాల్సిన అవసరం వచ్చింది. అబ్రహాము ఈమె నా భార్య, ఈమె నా కొడుకు, ఈ తమ్ముడు లేక నా కొడుకు అని కేవలం పిల్లలు తన దగ్గర ఉన్నటువంటి 2-3 మాత్రమే వారి చుట్టూనే మనస్సు అంత పెట్టి వారి మీదే పిల్ల దృష్టి పెట్టి చేయడం కాదు. ఇప్పుడు అబ్రహాం యొక్క మనస్సు విశాలపరచబడి అనేక మందికి అతడు తండ్రిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అనేక మంది బాధ్యత వహించడానికి అబ్రహాం సిద్ధపడ్డాడు. పిల్లలు చూడండి, కొన్ని కుటుంబాలలో మనం కొందరు చూస్తూ ఉంటాం, ఇక ఎవరు ఎలాగపోయినా అనవసరం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగుంటే చాలండి, వారి బిడ్డలు తింటే చాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా ఉంటే చాలు, ఇక మిగిలిన వారి గురించి బాధ్యత ఉండదు, మిగిలిన వారి గురించి పెద్దగా మనం పట్టించుకోం. ఎందుకనంటే మన ధ్యాస అంతా, మన దృష్టి అంతా, మన శ్రద్ధ అంతా కూడా మన కుటుంబ సభ్యుల మీదే. పోయిలారా, ఈరోజు దేవుని నమ్మి దేవుడి దగ్గరికి వచ్చిన మనము అలాంటి పరిస్థితిలో మనం ఉండడానికి దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు, నీవు నీ కుటుంబం మీదే ధ్యాస పెడితే అది సరికాదు. దేవుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరచాలి అనంటే, అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వాలి అనంటే మన మనస్సును ముందేం చేసుకోవాలి? విశాలపరచుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సంఘంలో కూడా కొంతమంది, అనేక మంది దేవుని బిడ్డలు ఉంటారు, కానీ కొంతమంది ఎంతసేపు ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యుల మీదే మనసు పెడతారు. వాళ్ళే బాగుండాలనుకుంటారు, వాళ్ళు పాడినప్పుడు సంతోషపడతారు, వారు పాడకపోతే బాధపడతారు, వారు వాక్యం చదివితే లేక వారికి సంబంధించిన వ్యక్తులకు ఏవైనా ఘనత వస్తే వారు సంబరపడతారు, మిగిలిన వాళ్ళు ఎవరికన్నా ఘనత వస్తే వారు ఓర్చుకోలేరు. ఎందుకంటే సంఘము అనేబడిన అనేక సమూహంలోకి వచ్చావు, కానీ ఇంకా నీ మనసులో నీ కుటుంబం అనేటువంటి పరిమితిలోనే ఆలోచిస్తున్నావు. దేవుని బిడ్డలుగా నువ్వు ఆశీర్వదించబడ్డానికి ఇది సరికాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామా నిన్ను అత్యధికంగా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి నీ పేరు మారుస్తున్నాను అన్నాడు. పేరు మార్చడం మాత్రమే కాదు, ఇప్పుడు బాధ్యత కూడా అప్పగించాడు. ఏ బాధ్యత? ఇప్పుడు వరకు అబ్రహాముకి కుటుంబాన్ని గురించి ఆలోచించే బాధ్యత మాత్రమే, కానీ ఇక మీదట అబ్రహాము అనేక జనముల కొరకు ఆలోచించే స్థాయికి ఎదిగాడు. దీనికి స్తోత్రం. అంటే తన మనసును విశాలపరుచుకున్నాడు, తన బాధ్యతను పెంచుకున్నాడు. పిల్లరా, అందువలన దేవుడి యొక్క వాక్యానికి అనుకూలంగా అబ్రహాము తన జీవితాన్ని మార్చుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము మార్పు చెందాడు అన్నా నేను మొదట. అబ్రహాము అభివృద్ధి చెందడానికి గల కారణం అతడు మనస్సును విశాలపరుచుకున్నాడు, అనగా మనస్సును మార్చుకున్నాడు. స్తోత్రం చెప్దామా? నీ మనస్సును మార్చుకోనంతకాలం నీవు నూతులో కప్పలాగా, లేకపోతే పరిమితి కలిగి వీళ్ళే నా వాళ్ళు,
ఎంతవరకు నేను ఆలోచిస్తాను, వీళ్ళ క్షేమం కొరకే ప్రార్థన చేస్తాను, వీరికే దేవుడు జ్ఞానం ఇవ్వాలా, వీళ్ళే బాగా చదవాలా, వీళ్ళే మంచి ఆరోగ్యంతో ఉండాలా. పోయిలారా, ఈరోజు అది దాటి ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నావా? దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ఆశీర్వాదానికి నోచుకోలేవు. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాలి అంటే నీ సరిహద్దులను విశాలపరచుకోవాలి. ఎక్కడ? నీ మనసులో. దేవునికి స్తోత్రం. సరిహద్దులు విశాలపరచుకోవడం అంటే పక్కింటో స్థలాలు కలిపేసుకోవడం కాదు. ఆ సరిహద్దులు కాదు విశాలపరచుకోవాల్సింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆల స్థలాలు ఈల స్థలాలు కలుపుకుంటా పోతుంటే అది కాదు విశాలపరచుకోవడం. మనసును విశాలపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పోయిలారా, మనము ఎంతసేపు పరిమితిగా ఆలోచన చేస్తూ ఉంటాం. మన ఇంట్లో వాళ్ళు, మన బిడ్డలు, మన కుటుంబం అని ఆలోచన చేస్తూ ఉంటాం. అంతకంటే మనం ఎక్కువ వెళ్ళలేం. కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమను బట్టి, క్రీస్తు రక్తంతో కడగబడిన మనందరం కూడా ఈరోజు ఎవరైతే క్రీస్తు రక్తంతో కడగబడ్డారో వారందరినీ ప్రేమించగలగాలి. ప్రేమించి అందరి కోసం నేను ఏం చేయగలుగుతానండి? కనీసం ప్రార్థన చేయగలగాలి, కనీసం వాళ్ళని పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకోగలగాలి. ఏమంటే దానికి ఏమైనా పెట్టుబడి అవసరమా? బాగున్నారా? ఎలా ఉన్నారండి? అయ్యో బాగోలేదా? ప్రార్థన చేస్తాను. చెప్పండి, దీనికి ఏమైనా అవసరమా? చెప్పండి, దీనికోసం డబ్బులు ఏమైనా అవసరమా? వీళ్ళ మనసులో ఆ ఆప్యాయత, ఆ ప్రేమ అది దేవుని బిడ్డలకు సమృద్ధిగా ఉండాల. బాధ్యత కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా అలా చేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని హాస్పిటల్స్లో కొంతమంది నర్సెస్ ఉంటారు. పోయిలారా, కొన్ని హాస్పిటల్కి వెళ్తే అసలు ఉన్న చోట నిలబడినెవరో, అడిగితే చెప్పరో, చాలా బాధ అయిపోతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరో కుయ్యో మొర్రో అంటూ ఉన్న పేషెంట్లు. అందరు దీనగాదా ఒకటే. సలహాలు ఎవరన్నా ఇస్తారా? ఈ ఎక్కడికి వెళ్తే తగ్గుతుందని ఎవరన్నా చెప్తారా? ఈ ఆడకు అని ఓదార్చే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందరూ కూడా ఓదార్పు కోసమో ఆదరణ కోసమో ఎదురు చూసి దీనస్థితిలో కనిపెట్టేవారే ఉంటారు. ఇక వాళ్ళని నోటుకొచ్చినట్టు తిట్టి కేకలేస్తే చెప్పండి, అది ఏమైనా పద్ధత అనిపిస్తుంది నాకు. దేవునికి స్తోత్రం. అనిపిస్తుంది నాకు. వారు అక్కడ కొన్ని హాస్పిటల్లో బాధ్యత కలిగిన వారిగా ఉంటుంటారండి. కొన్ని స్థలాలలో పేషెంట్ల దగ్గరికి ఎవరిని రానివ్వరు. వాళ్ళే సకల పరిచర్యలు చేస్తూ ఉంటారు. పిల్లరా, మా నాన్నగారికి ఆపరేషన్ చేసినప్పుడు ఒక సహోదరుడు, ఒక బ్రదర్ పిల్లరా, తాను ఆయనకి సపరిచర్య అన్ని రకాల పరిచర్యలు చేస్తా ఉన్న విధానం చూసినప్పుడు కొడుకుగా నేను సిగ్గుపడ్డాను. కొడుకుని మించినటువంటి ప్రేమ కనపరుస్తూ ఉన్నాడు అతడు. పిల్లరా, అతన్ని చూసిన తర్వాత నేను చాలా నేర్చుకున్నానండి. నా తండ్రికి పరాయి వ్యక్తి చేస్తూ ఉన్నాడు ప్రేమతో, ఆప్యాయతతో, అసహించుకోకుండా, ఇష్టపూర్వకంగా పిల్లరా అతనికి అనుకూలంగా చేస్తూ ఉన్నాడు. చూసినప్పుడు నేను బుద్ధి తెచ్చుకున్నట్లు అయిపోయింది. అతనిలా నేను కూడా ఉండాలి అని అనుకొని తర్వాత దినాల్లో ఆ పరిచర్యను కొనసాగించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని చోట్ల అలా ఉంటారు, మరికొన్ని చోట్ల ఇలా ఉంటారు. సంఘములో నువ్వెలా ఉన్నావు? సంఘములో నువ్వెలాగున్నావు? నీ మనసును నువ్వు విశాలపరుచుకోవాలి. నీకు కావలసిన వారితోనే ప్రేమగా మాట్లాడడం కాదు, నీ కుటుంబ సభ్యులతోనే ఇష్టంగా మాట్లాడడం కాదు, వారి విషయంలో నేను బాధ్యత తీసుకోవడం కాదు. ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాలి అని అంటే నీ మనసును ముందు విశాలపరుచుకో. పిల్లరా, నీ మనస్సును ముందు విశాలపరుచుకో. సంకుచితమైన ఆలోచనలతో, స్వార్థపూరితమైనటువంటి మనస్సుతో, కేవలం ఒక పరిమితికి పెట్టుకొని, ఒక హద్దులు పెట్టుకొని ఇంతవరకు నేను ప్రేమ చూపగలుగుతాను కాదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను. దేవునికి స్తోత్రం. కనీసం లోకాన్ని కాకపోయినా మన యొక్క కనుచూపు మేర, మన పరిచయస్తుల్లో మన కళ్ళ ముందు కనబడుతున్న వారిని ఆయన ప్రేమించవద్దా? వారి విషయంలో బాధ్యత తీసుకోవద్దా? దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాలి అని అంటే ముందు నీ మనసును మార్చుకో. నీ బ్రతుకులో విశాలపరుచుకునే మనస్తత్వాన్ని కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు నా వాళ్ళే. శరీరం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా మన సహోదరులే. దేవునికి స్తోత్రం. వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి.
వారు పిల్లలు మారు మనసు పొందాలని ఉపవాసం ఉండాలి. దేవా, ఇదిగో లోకంలో ఉన్న ప్రజలందరినీ, అలాగే మా గ్రామంలో ఉన్న మనుషులందరినీ, ఇదిగో ప్రభు మా ప్రక్కన ఉన్న కుటుంబంలో ఉన్న వారు ఇలాగ వ్యసనాలకు బానిసలైపోయారు, సాతానిక బంధకాల్లో ఉన్నారు తండ్రి. వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదు నాయన. వారిని క్షమించు తండ్రి. వారి వలన చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. సమాజంలో అనేక మంది చెడిపోతూ ఉన్నారు తండ్రి. వారి మనసును సరిచేయ నాయన. ప్రార్థన చేయాలి. బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లారా. గీత గీసుకొని స్వార్థపూరితమైన నిర్ణయాలతో ముందుకు సాగడం క్రైస్తవత్వం కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని అంటే నీ మనసులో ఉన్న సరిహద్దులు విశాలపరుచుకో. నువ్వు అనేక మంది వ్యక్తుల యొక్క బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నేను నిన్ను అత్యధికంగా ఆశీర్వదించబోతూ ఉన్నాను, కనుకనే నిన్ను అనేక జనములకు నీవు తండ్రిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకిద్దరికి ముగ్గురికి మాత్రమే తండ్రిగా కాదు, అనేక మందికి నువ్వు తండ్రిగా ఉండాలని అబ్రహాం యొక్క బాధ్యతను దేవుడు పెంచాడు. బాధ్యత వహిస్తే దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు.